ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన బిజినెస్ కి కావాల్సిన డబ్బుల్ని నేను అరేంజ్ చేస్తాను. వెయిట్ చేయి, జస్ట్ వెయిట్ చేయి. నాకు కావాల్సింది కూడా అదే రోహిత్. అందుకే నిన్నింతలో రెచ్చగొట్టాను. ఏంటి మేడం అక్కడే ఆగిపోయారు? లాయర్ విశ్వనాథం అని బోర్డు ఉంది. ఇది మా విశ్వనాథం అన్నయ్య ఇల్లు కాదు కదా? కాలింగ్ బెల్ కొడితే తెలిసిపోతుంది కదా మేడం. వస్తున్నాను. అన్నయ్య. ఆనందా, నువ్వా? రా లోపలికి రా. నమస్కారం. కూర్చో ఆనందా. నమస్తే ఆంటీ. ఎవరు? రాజ్కోటి సిల్క్స్ ఓనర్. నమస్తే ఆంటీ. కాస్త నీళ్ళిస్తారా? ఈ వరుస షాక్లు తట్టుకోలేకపోతున్నాను. తీసుకొస్తానండి. కూర్చోమ్మా. మీరిలా మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అసలిది మీ ఇల్లే అని తెలిసినప్పటి నుంచి నాకింకా ఆనందంగా ఉందండి. అసలు ఇది మీరనుకుని మా మేడం రాలేదండి. ఒక అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చాక తెలిసింది ఆ అమ్మాయి ఇల్లు మీదని, ఆ అమ్మాయి మీ అమ్మాయి అని. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. మా అమ్మాయిని వెతుక్కుంటూ రావడం ఏంటి? చెప్తానన్నయ్య. లాస్ట్ వీక్ శ్రీశైలంలో మా రాజ్కోటి సిల్క్స్ స్పాన్సర్షిప్లో ట్రెక్కింగ్ పోటీ జరిగిందన్నయ్య. ఆ, అవును, అందులో మా అమ్మాయిలిద్దరు కూడా పార్టిసిపేట్ చేశారండి. ఆ పోటీలో గెలిచింది నేనే ఆంటీ. కానీ సాటి మనిషి ప్రాణాలు కాపాడడం కోసం గెలుపుని వదులుకున్న అమ్మాయి, తన అక్క సంతోషంలోనే ఆనందాన్ని వెతుక్కున్న అమ్మాయి నువ్వేనా అమ్మా? ఆ రోజు ఇది మానవత్వానికి పెట్టిన పరీక్ష కాదు అని మా అక్కని విన్నర్ అని ప్రకటించి ప్రైజ్ ఇస్తేనే నేను గెలిచినట్టు అని నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్
ఆ రోజు నేను ఫోన్లో వింటూనే ఉన్నానమ్మా. ప్రాణాలు కాపాడడం అనేది మానవత్వానికి సంబంధించిన విషయం. పోటీకి సంబంధించినంత వరకు గెలుపే కదా ముఖ్యం. నన్ను అభినందించాలి అనుకుంటే రూల్ ప్రకారం మా అక్కని విన్నర్ గా ప్రకటించండి. అదే నాకు పెద్ద బహుమతి. నిజంగా బంగారం లాంటి కూతుర్ని కన్నావన్నయ్యా. అమ్మా, నీకేం కావాలో? ఆంటీ, మీరు పొరపడుతున్నారు. ఆ రోజు ట్రెక్కింగ్ లో ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడింది. నా గెలుపు కోసం తన ప్రైజ్ మనీ వద్దనుకుంది మా అక్క అనన్య, నేను కాదు. తనా? అవునంటీ, మేమిద్దరం కమల పిల్లలం. ఆ రోజు ఫోన్లో మీరు విన్న ఆర్గ్యుమెంట్ మా అనన్య అక్క చేసిందే. అది నువ్వా అమ్మా? అదేంటి, మా మేడం గారు ఇంప్రెస్ చేసిన అమ్మాయి తను అని తెలియక పొగుడుతూ ఉంటే అది తను కాదు నేనే అని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారేంటి? అంటే ఆంటీ, తన గురించి తను చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అవును, ఇలాంటి మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. అలాంటి వాళ్ళు సహాయం చేస్తారు గాని దాన్ని ఒకరు గుర్తించాలని, తనకి గుర్తింపు రావాలని అనుకోరు. హ, కపిల. ఓకే మేడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? లేదు, ఆ రోజు తన మాటలకు నేను ఎంత ఇంప్రెస్ అయ్యానో మీకు తెలీదు. అన్నయ్య, నిజంగా కూతురుంటే ఇలాగే ఉండాలి. నువ్వు అదృష్టవంతుడు అన్నయ్యా. ఇదిగో నా తరపున ఒక చిన్న బహుమతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.